ఓకే సార్, నేను చూసుకుంటాను. అరే ఏమైంది పులి? బ్రోకర్ పులి ఫెయిల్ అయింది సార్. దీంతో కట్టి దీంతో కొట్టండి సార్. వాడిని ఎలా చదివించాలో నాకు బాగా తెలుసు. ప్రస్తుతానికి ఇది ప్లే గ్రౌండే. చెప్పింది చేయకపోతే బరియల్ గ్రౌండ్. ఆడుతూ పాడుతూ ఉంటాడే దాసు, వాణ్ణి నువ్వు ఆడుతూ పాడుతూనే లవ్ చేయాలి. టీచర్వి, పాఠాలు చెప్పే నీకు నేను పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. నీ స్కూల్లో పాఠాలు చెప్తారు, నా స్కూల్లో ప్రాణాలు తీస్తారు. పాపా, సో లవ్ చేయి. ఆగమ్మా, ఏమైంది? ఆ ఎమ్మెల్యే కొడుకు నన్ను లవ్ చేయమని బెదిరిస్తున్నాడు. లవ్ చేయకపోతే మొహం మీద యాసిడ్ పోస్తాడట. రే సీను, రైట్. ఏంటి? ఎరా యాసిడ్ పోస్తానన్నావంట? అవును పోస్తాను. అయితే ఏంటి? యాసిడ్ ఒంటి మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తాను. దా దా. ఎవడ్రా వాడు? నా కొడుకు మీద చెయ్యేసింది. ఏ హెడ్ మాస్టర్, వాడిని బయటికి పంపించు. నా కొడుకును కొట్టేంత మునగాడ్రా వాడు. అలా నిలబడి చూస్తారేరా? రమ్మను, బయటికి రమ్మను. నా కొడుకును కొట్టడానికి ఎంత దమ్మురా వాడికి. వాడికి నా పవర్ ఎంతో చూపిస్తాను. ఎక్కడున్నావురా? అలా చూస్తూ నిలబడ్డారే, వాడిని బయటికి పంపించండి. రారా. నేనే కొట్టాను. ఎందుకురా కొట్టావు? తప్పు చేశాడు, కొట్టాను. నేను తప్పులు చేసే ఎమ్మెల్యేనయ్యాను. వాడు నా కొడుకు. వాడు తప్పులు చేస్తాడు, ఏమైనా చేస్తాడు. కొడతావా? కొడతావా? కొట్రా. చెయ్యి వేయకుండా మాట్లాడు. చేస్తే కొడతావా? ఏం చేస్తావురా? ఏ స్టూడెంట్స్ అయితే నన్ను చూసి నవ్వారో, అదే స్టూడెంట్స్ వాడి చావును చూసి ఏడవాలి. టీచర్స్, స్టూడెంట్స్ లోపల తీసుకెళ్ళండి. లోపల తీసుకెళ్ళండి. Come on children, go inside.
సూపర్. చాలా బ్రిలియంట్ గా వాళ్ళకి బుద్ధి చెప్పావు. నిన్నెవరూ ఏం చేయలేరు. వెరీ గుడ్ దాస్. మీరు నన్ను అలా పొగుడుతుంటే నాకు మామూలుగా లేదండి. నేనంటే నీకు ఇష్టమా? మీరంటే నాకు చాలా ఇష్టం. అంత బాగా నచ్చడానికి కారణం ఏంటి? మీరు బాగా చదువుకున్నారు, చాలా బాగా మాట్లాడతారు, చాలా అందంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే మీ కళ్ళు, మీ నడక, మీ చీరకట్టు, అసలు ఒకటేంటి మీలో నాకు అన్నీ నచ్చేస్తాయి. నేను నీకు నచ్చడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ నువ్వు నాకు నచ్చడానికి నీలో ఒక్కటైనా ఉండాలి కదా. ఇలా పోకిరి పనులు చేస్తే నాకే కాదు ఏ అమ్మాయికి నచ్చవు. వాడు తప్పు చేశాడు, అందుకే కొట్టాను. ఏం తప్పు చేశాడు? ఆ అమ్మాయి వాడిని లవ్ చేయలేదని తన ముఖం మీద యాసిడ్ పోస్తానన్నాడు. అలా అయితే నిన్ను నేను లవ్ చేయకపోతే నన్ను నా ఫ్యామిలీని చంపేస్తానని రౌడీల్ని పంపించి బెదిరించినందుకు నిన్నే చేయాలి. నేను రౌడీని పంపిస్తాం? వద్దు, నీ గురించి నాకంతా తెలుసు. చూడు, ఆ అమ్మాయి వాడిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే రేపు వాళ్ళ నాన్న తర్వాత వాడు ఎమ్మెల్యే అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు అనే గ్యారంటీ ఉంది. కానీ నీకే ఉంది. నన్నెప్పుడు అదృష్టవంతురాలు అనేవాడివి. నేనే కాదు, నిన్ను చేసుకుపోయే ఏ అమ్మాయి అయినా దురదృష్టవంతురాలే అవుతుందే గాని అదృష్టవంతురాలు అవ్వదు. ఛీ! మీరేదో పీకుతారని నేనిక్కడ పీక్కుంటూ కూర్చుంటే వాడి ఎమ్మెల్యేని పీకుతుంటే మీరేం పీకుతున్నారా? సార్, మేము వెళ్ళేలోపే అంతా అయిపోయింది సార్. మీరంతా నా జీవితంతో ఆడుకుంటున్నారా? వాడు సరిగ్గా చదవకపోతే నేను మీ జీవితాలతో ఆడుకుంటాను. ఈ ఎమ్మెల్యే నా ఫ్రెండ్ కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడు పోలీస్ రికార్డులోకి ఎక్కేవాడు. ఇప్పటిదాకా మనం పడ్డ శ్రమంతా వృధా అయిపోయేది. సార్, వాడు ఎంత ట్రై చేసినా చదవట్లేదు సార్. ఏదైనా సరే నేను అనుకున్నది జరగాలి, జరిగి తీరాలి. నాకు ఒక అవకాశం ఇవ్వండి. వాడు చదివేలా నేను చేస్తాను. ఎన్నిసార్లు చెప్పాలి చెప్పండి. నేను ఎందుకు చదవాలి? నన్ను ఎందుకు చదివిస్తానో చెప్పేదాకా నేను చదవను అంతే. ఎందుకు ఏమిటి అని అడగకూడదు. నేను చెప్పింది చేయాలి. నువ్వు చదవాలంతే. నేనేదైనా ప్రేమతోనే చెప్తాను. దాసు, నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. నువ్వు చదువు మానేసి ఇక్కడి నుంచి వెళ్ళడం కష్టమని నీకు తెలుసు. నువ్వు చదవకపోతే ఏం జరుగుతుందో నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ నేను ఆలోచిస్తుంది ఒక్కటే దాసు, నువ్వు లవ్ చేసిన పాపానికి ఎవరో అమ్మాయి చావడం అవసరమా? నువ్వు ఫుట్పాత్ గాడివి కాబట్టి నిన్ను ప్రేమించడానికి అమ్మాయి ఒప్పుకోవట్లేదు. అదే నువ్వు చదివి ఓ పొజిషన్కి వస్తే ఆ అమ్మాయి నీ ప్రేమను తప్పకుండా ఒప్పుకుంటుంది. చదివి ఆ అమ్మాయి ప్రేమను గెలుచుకుంటావు, చదవకుండా నీ ప్రేమను సమాధి చేసుకుంటావు. ఆలోచించుకో. ఒకవేళ నేను ఫెయిల్ అయితే ఇంకో సంవత్సరం చదవాలి. అన్నా, నెంబర్ ఉంది. సో పాస్. దాస్
ఆల్వేస్ పాస్. 10th క్లాస్ పాస్ అయ్యావని సంతోషపడకు. ఇంకా పాస్ అవ్వాల్సిన టెస్టులు చాలా ఉన్నాయి. మీరు నానా దంటాలు పడి చదివించిందని పోలీసుని చేయడానికా? అబ్బో సూపరు. డ్రైవింగ్ లైసెన్స్ లేని నాకు పోలీస్ లైసెన్స్ ఇప్పించారు. ఇప్పుడు ఎవరు పడితే అని ఎక్కడ పడితే అక్కడ చితక్కొట్టేవచ్చు. హలో, నిన్ను పోలీసుని చేసింది మేం చెప్పినట్టు చేయడానికి. చేయకపోతే మ్మ్? మ్మ్. నీ ఆయుష్ రేఖ చాలా గట్టిగా ఉంది. తప్పకుండా చేస్తావు.